మేము చేస్తున్న పోరాటంలో మీరు ముందుండి నడిపించినందుకు నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. మొదటి నుంచి తమ్ముడు అశోక్, రఘురామ్ గారు, హనుమాన్ నాయక్ గారు, వినోద్ గారు, సంతోష్ గారు, రవి అన్న గారు, ప్రతి ఒక్కరు ఉన్నారు, మీ మీడియా ఛానల్ ఉన్నారు. ఇప్పటి వరకు కేవలం నిన్న లెటర్ రిలీజ్ చేసిన దాంట్లో కావచ్చు, మంగ్లీ గారు లెటర్ రిలీజ్ చేసిన దాంట్లో కావచ్చు, లేకపోతే వాళ్ళ తమ్ముడు ఏదైతే చెప్పిండో పదే 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 నేను కేవలము ఒకేసారి కలిశాను. మిర్యాలగూడ ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి అటు నుంచి ఇటు వస్తుంటే ఒక మా ఇల్లు పక్కనే ఉంది కాబట్టి అనుకుంటా తను మాట్లాడడం జరిగింది. మిర్యాలగూడ నుంచి ఎంత దూరం అంటే దగ్గర 60 కిలోమీటర్లు. ఆ బాలాజీ వాళ్ళ ఇంటికి అదే విధంగా మధు వాళ్ళ ఇంటికి ఎంత దూరం అంటే కేవలం 100 మీటర్లు మాత్రమే. మంగ్లీ గారు ఏమన్నారు, కేవలం మేము ఒకటేసారి వెళ్ళాము అన్నది. అదే విధంగా ఒక్కసారి తను ఏం జరిగిందో చూడండి. నల్గొండ జిల్లా పలుగుతండాలో రమావతి మధుని నమ్మి మోసపోయిన బాధితుడు మరణ వార్త అత్యంత బాధాకరం. మరి మీరు ఎందుకు వెళ్ళలేదు? ఒక దుర్మార్గుడని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుబట్టి పిలిస్తే నా బ్యాండ్ టీమ్ తో కలిసి ఒక పూట భోజనం తినడానికి మాత్రమే వెళ్ళాను, భయంకరమైన క్షోభ అనుభవిస్తున్నాను అన్నది. ఒక పూట తినడానికి మాత్రమే అన్నది. రైట్, ఒక పూట తినడానికి. ఇప్పటి వరకు మీరు మంగ్లీ గారి దగ్గర ఒకటే బిల్డింగ్ దగ్గర ఉన్న ఫోటో ఇప్పటి వరకు మీరు చూసారు కదా. మంగ్లీ గారికి నేను అడుగుతున్నా, ఇక ఈ రెండో ఫోటో, దీన్ని క్లారిటీగా తీసుకోండి. ఇది రెండో ఫోటో, దీనిపైన మీరు నిజాలు తెలవాలి. ఇప్పటికే 9 మంది చనిపోయారు. ఇవాళ 2 పాయిజన్ తీసుకున్నారు. లేటెస్ట్ గా 11వ 2 చావు బతుకుల మధ్య ఉన్నారు. బయటికి రండి. మేమేమి కావాలని మీకు చెప్పట్లేదు, మేమేమి కావాలని మీ పైన నిందారోపణలు వేయట్లేదు. మీరు మాట్లాడిన మాటలను బట్టే మేము మాట్లాడుతున్నాము. ఇక్కడ బంజారా బిడ్డలు 90% బంజారా బిడ్డలే. ఇక్కడ అనేక మంది చనిపోతున్నారు. రైట్, మీకు రెండో ఫోటో రిలీజ్ చేశాను కదా. ఇప్పుడు ఇక మూడో ఫోటో ఒకటి వీడియో రిలీజ్ చేయబోతున్నాను. ఈ వీడియో ఎవరిదో మీరు స్పష్టంగా చెప్పాలి. మళ్ళీ ప్లే చేస్తున్నాను. సారీ అన్న. ఇవన్నీ నేను మీకు వీడియో ఫోటోజ్, పేపర్ ఫోటోజ్ చెప్తున్నాను. నేనేమంటున్నా అంటే మిత్రులారా, నిజం వైపు మాత్రమే నిలబడతాం, నిజాయితీతో మాత్రమే ఉంటాం. ఇందులో అనేక మంది నిజానికి అవమానాలు ఎక్కువ, నిజానికి చీత్కారాలు ఎక్కువ, నిజానికి ఏంటంటే ధైర్యం కూడా ఎక్కువ. ఇవాళ 2 రోజులు లేట్ అయినా కావచ్చు కానీ నిజం ఎప్పటికీ బయటికే వస్తుంది. ఇవాళ అనేక మంది ఎప్పుడైతే మా సంఘాలలో సైలెంట్ ఉన్న వాళ్ళు కూడా, అంటే కొంతమంది తనకు మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా ఉపశమనం వెనక్కి తీసుకున్నారు. ఇవాళ హనుమాన్ నాయక్ అన్న వాళ్ళు కావచ్చు, ఎల్ఎస్పిఎస్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే నంగారపేట లాంటి వాళ్ళు, చాలా మంది అనేక మంది ఇవాళ రెడ్డి మిత్రులు మాదిగ సంఘాల నుంచి, మాల సంఘాల నుంచి, బీసీ సంఘాల నుంచి సపోర్ట్ చేస్తున్నారు. మీరు ధైర్యంగా వెళ్ళండి. ఇవాళ ఎవరైతే మంగ్లీకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళని వెతుకుతున్నారు. ఇక నేను చాలా క్లియర్ గా చెప్పబోయేది ఏంటంటే, మంగ్లీ గారు ఇప్పటికైనా నిజం చెప్పండి. నేను ఒకటే చెప్తున్నా, మీరు నిన్న స్టేట్మెంట్ ఎట్లా రిలీజ్ చేశారు మాకన్నీ తెలుసు. ఎక్కడెక్కడ ఫోటోలు దిగారో, ఎక్కడెక్కడికి పోయాయో, ఎక్కడెక్కడికి భూములు ఎవరెవరు అంటున్నారో మేం చెప్పట్లేదు. ఇవాళ బాధితులకు జరిగిన నష్టాన్ని బయటికి తీసుకురావాలనుకుంది ఎవరు చెప్తున్నారు? మొత్తం బాధితులలో మీ సరౌండింగ్ లో ఉన్న వాళ్ళే చెప్తున్నారు. కానీ కొంతమంది చెప్తున్నారట వీళ్ళకు సెటిల్మెంట్ కాలేదు, అది కాలేదు. సిగ్గుపడండి చెత్తనా కొరకల్లారా. నేను మళ్ళీ చిటికేసి చెప్తున్నా, నిజం వైపు మాత్రమే నిలబడతాం. కాబట్టి స్టార్ట్ చేసినప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు మొదలయ్యే కాడికి ఎంత. ఇవాళ హ్యూమన్ రైట్ కమిషన్ కూడా వాళ్ళు కూడా వస్తున్నారు. బాధితులకు న్యాయం జరగాలి. ఇక నేను ముఖ్యంగా నేనేం చెప్పాలనుకుంటానంటే, చాలా ముఖ్యమైన పని, మా పార్టీ తరపు నుంచి కూడా నాకు కాల్ రావడం జరిగింది. గో హెడ్, బాధితుల పక్షాన నువ్వు నిలబడు, గట్టిగా పోరాడు, ఎంతకైనా మేము మీకు సపోర్ట్ చేస్తాము. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరెవరైతే నష్టపోయారో కేసులు మీరు బాధ్యతగా పెట్టండి. నిజం వైపు మాత్రమే ఉంటుంది. జనసేనతో పాటు గిరిజన సంఘాలైన మైదాన ప్రాంత సేవాలాల సేన అధ్యక్షులు గౌరవనీయులు రఘురామ్ గారు, హనుమంత్ నాయక్ గారు, గిరిజన సంఘాల చైర్మన్ అశోక్ గారు, ఉస్మానియా బిడ్డ అయిన వినోద్ గారు, సంతోష్ గారు, అదేవిధంగా ఎల్హెచ్పిఎస్ నుంచి వచ్చిన రవన్న, గణేష్ కూడా, ఇవాళ గణేష్ నాయక్
బంజారా సంఘం కూడా ఇవాళ ఎందుకు ఇస్తున్నా అంటే నీతి నిజాయితీ ధర్మం వైపున్నాం. మళ్ళీ నువ్వు సపోర్ట్ ఉన్నా అంటున్నావు కదా, కేవలం ఒకేసారి అంటున్నావు కదా, డెఫినెట్ గా రా. ఇలా నువ్వు రా, రెండో ఫోటో కూడా రిలీజ్ చేసిన, మీ వీడియో కూడా రిలీజ్ చేసిన, దాంట్లో మీ అమ్మగారితో పాటు మధు గారితో పాటు మీ ఎవరు సిస్టర్ ఉన్నారు అనేది నిజాలు బయటికి. మేము బాధితుల పక్షమే ఉంటాము, మేము బాధితుల కోసమే నిలబడతాము. నేను ఒకటే చెప్తున్నాను, పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరిగిందో ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నిజంగా రేవంత్ రెడ్డి అన్న హ్యాట్సాప్ చెప్తున్నా. లేట్ అయినా కానీ దీనిపైన ఇప్పటికే 9 మంది చనిపోయినరు, 11 ఇప్పుడు ఇంకొక 2 ఏంది మన పాయిజన్ తీసుకొని ఉన్నారు. ఈవోడబ్ల్యూ వాళ్ళు నిన్న చాలా క్లియర్ గా ఏమని చెప్పారు, ఆల్రెడీ పాయిజన్ ఏది మన మధు అకౌంట్ నుంచి శివ చౌహాన్ అకౌంట్ కు డబ్బులు కూడా పోయాయని చెప్పారు. మేము ఎక్కడ నింద ఆరోపణలో లేకపోతే మిగతాది ఏం చేయట్లేదు, నిజం వైపు మాత్రమే నిలబడుతున్నాం. పోలీస్ ఈవోడబ్ల్యూ అన్నారు కూడా చేతులు ఎత్తి నిజంగా చెప్తున్నా, జనసేన పార్టీ నుంచి కావచ్చు కానీ నా తరపు నుంచి, సంపత్ నాయక్ తరపు నుంచి, అశోక్ తరపు నుంచి, మేము మిగతా వాళ్ళ తరపు నుంచి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాం. డబ్బులు రికవరీ చేయండి, ఇక్కడితో మేము ఆపేస్తాం, మాకు ఎటువంటి వద్దు. మళ్ళీ నువ్వు చాలా మందితో ప్రెజర్ చేపిస్తున్నావు, చాలా మంది మన పెద్దలతో చేపిస్తున్నావు కదా, వాళ్ళందరికీ మన పెద్దలందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. 90% చనిపోయింది గిరిజన బిడ్డలే. మీ మీడియా వాళ్ళందరూ వచ్చిండ్రు ఆ రోజు. నిజంగా మీరు చెప్పండి అన్న, మీ 31 మంది వచ్చిండ్రు. ఆ అర్ధరాత్రి ఆమె పోయేది ఉండేనా అంత దూరం? ప్రతి ఒక్క మీడియాని తీసుకొని పోయినా మీరట డబ్బులు కమ్ముడు పోయిండ్రట. అన్న మీకెంత డబ్బులు ఇస్తే ఈ మీడియా వాళ్ళు అక్కడికని నిజాన్ని మీరు గుండెలలో దాచుకొని నిజం వైపు నిలబడ్డారు. మీకు చేతులెత్తి మరొకసారి సెల్యూట్ చేస్తున్నాను. అందుకనే ఒక్కొక్క ఫోటో గాని ఒక్కొక్క వీడియో గాని అన్ని బయటకు వస్తున్నాయి. మేము నిజంగానే చేయాలనుకుంటే ఎంతో చేయొచ్చు, కానీ మేము ఒకటే చెప్తున్నాము, ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇవాళ మాకు మద్దతు ఇచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా మిత్రులు కత్తి సైదులు గారు, అదేవిధంగా సిస్టర్ ప్రత్యూష గారు కూడా దీంట్లో సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ మరి ఒకసారి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతూ నిజం వైపు మాత్రమే నిలబడతాం. బాధితులకు న్యాయం జరగాలి, ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. మళ్ళీ చెప్తున్నాము, ఈ ఫోటో చాలా క్లియర్ గా ఇది ఎక్కడిది మీరే చెప్పాలి. ఆ వీడియో విజువల్స్ కూడా నేను మీ అందరికీ ఇవ్వబోతున్నాను తెలియజేసుకుంటూ, నేను మీ సంపత్ నాయక్ని. బాధితులు మళ్ళీ చెప్తున్నా, మీరు ధైర్యంగా ఉండండి, ఆత్మహత్యలు వద్దు. నేను ప్రతిసారి చెప్పేది ఇదే, బయటికి రండి. పోలీస్ స్టేషన్లలో ఇవాళ మిమ్మల్ని మధుగాడు మభ్యపెట్టి కేవలం మధు పైనే కొన్ని కేసులు అయినట్టు చూపిస్తున్నాడు. నిన్న శివ కూడా అన్నాడు కదా, మా పైన ఇంకో ఫోటో అన్నావు కదా, అరే బాబు శివ చౌహాన్ మాట్లాడరు. ఇప్పుడు ఆ వీడియో కూడా రిలీజ్ చేసిన, మాట్లాడరు. ఇప్పుడు మంగ్లీ గారు మాట్లాడండి. మేము పర్సనల్ గా ఎవరి పైన గర్జలేదు. నీకు ఒకటే మాట చెప్పిన, దీంట్లో నువ్వు వాడి ఉంటే తీవ్ర పరిమాణాలు ఉంటాయని ఆ రోజే హెచ్చరించిన. విజయవాడలో ఉన్నప్పుడు చాలా క్లారిటీగా మాట్లాడిన. ఆ తీవ్ర పరిమాణాలే ఇవాళ నిజం వైపు నిలబడ్డవాళ్ళు. ఇప్పటికైనా రండి, బయటికి రండి. ఇవాళ మా వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే, నిందితులు ఎక్కడున్నా జుట్టు పట్టుకొని లాక్కొని వస్తా అని మా పార్టీ నుంచి నాకు కాల్ చేసినందుకు, ధైర్యం ఇచ్చినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తమ్ముడు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను.